నేటి ముఖ్యాంశాలు. మండలంలో కష్టాల కస్తూరిబా పట్టించుకొని అధికారులు. మట్టిలో మాణిక్యం మంజులా రాథోడ్ను ఘనంగా సన్మానించిన బషీరాబాద్ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్లో సెలెక్ట్ అయిన మారేపల్లి కేజీబీవీ విద్యార్థినులు వెలువడిన అభినందనలు. నేటితో ముగిసిన గ్రామ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలాల మండలంలో కష్టాల కస్తూరిబా విద్యార్థినులను పట్టించుకొని అధికారులు. మండలంలోని కేజీబీవీ విద్యార్థులు పడని కష్టం లేదు, పడని తిప్పలు లేదు. చదువులేమో గాని వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేవీపీఎస్ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం జిల్లా మరియు నియోజకవర్గంలోని కేవీపీఎస్ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినులకు సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని అక్కడ గమనించారు. సీసీ కెమెరాలు లేవని, త్రాగునీరు సరిగ్గా ఇవ్వడం లేదని, బాత్రూంలకు డోర్లు లేవని, త్రాగునీరు సరిగ్గా ఇవ్వడం లేదని, బాత్రూమ్స్ మురికితో కంపు కొడుతున్నాయని, వారికి సరిగా దుప్పట్లు కూడా లేవని, లైట్లు లేవని, ఉపాధ్యాయులు మొక్కుబడిగా వచ్చి బోధిస్తూ వెళ్తున్నారని, సోషల్ మరియు హిందీ బుక్స్ అందలేదని విద్యార్థినులు కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. ఆర్ఓఆర్ ఓ మూలన పడేసి పెట్టారని కేవీపీఎస్ నాయకులు అన్నారు. ప్రభుత్వం బీద విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్కరిపై ఖర్చు చేస్తున్న కింది స్థాయిలో కొందరు అధికారుల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా పాలనాధికారి, విద్యాధికారి దృష్టి సాధించి కమిషన్ కోసం ఇలాంటి పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గౌరీ, గీత, కృష్ణవేణిలపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తర్వాత ఇక ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ ఉంది కానీ ఇది నిరుపయోగంగా ఉంది, ఇది ఖరాబ్ అయిందని తెలుస్తూ ఉన్నది. ఇది కూడా వెంటనే బాగు చేయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత పిల్లలకు నోట్బుక్స్ అయితే 3 years నుంచి అసలు రావడం లేదు. టెక్స్ట్ బుక్స్ కూడా ఏవో కొన్ని వచ్చినట్టున్నాయి, కొన్ని సప్లై చేసి ఇంకా తక్కువటట్టు కూడా తెలుస్తూ ఉంది. అట్లాంటిది కూడా వెంటనే ఈ విషయంలో డిఈఓ గారు, కలెక్టర్ గారు స్పందించి వెంటనే వీరికి సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఏవైతే ఈ యొక్క ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బీద ప్రజల యొక్క పిల్లలు ఈ హాస్టళ్లలో ఉన్నారో వారికి సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పేసి కూడా కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కరించకపోతే వెంటనే మేము ఈ యొక్క ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, తర్వాత కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడించడం జరుగుతుందని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి నాన్ టీచింగ్గా పనిచేస్తున్నటువంటి వారు కూడా, అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వారు కూడా వెంటనే వారిని కూడా పర్మనెంట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా సరైన విధానంలో పనిచేసే విషయంలో కూడా వాళ్ళు వెనక ముందు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకు కూడా పర్మనెంట్ చేస్తే చాలా ప్రయోజనం, పిల్లలకు కూడా సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే పిల్లలకు ఏదైతే ఉందో మెను ప్రకారంగా అందాలంటే ఆ ఉన్నటువంటి ఏవైతే బడ్జెట్ ఉందో వెంటనే అలాంటివన్నీ త్వరలోనే శాంక్షన్ చేస్తే బాగుంటుంది. నెల ఇవ్వడంలో ఎలాంటి జాప్యం లేకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతటినీ ఇంతవరకు కూడా సర్వేలో భాగంగా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తూ ఉన్నాం. యాలాల మండల కేంద్రంలో కేజీబీ బాలికల పాఠశాలను, అదేవిధంగా ఇంటర్ పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలపై అధ్యయనం చేస్తూ సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్ చేయడం కోసమే ఈ అధ్యయన యాత్ర అనేది కేవీపీఎస్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వాటర్కు సంబంధించిన సమస్య, అదేవిధంగా టాయిలెట్లకు సంబంధించిన సమస్య, అదేవిధంగా ఇప్పుడు మహిళలకు భద్రత. ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 400 మంది మహిళలు విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో
కనీసం ఒక సీసీ కెమెరా పనిచేసినటువంటి పరిస్థితి ఈ పాఠశాలలో ఉంది. కాబట్టి ఈ పాఠశాలకు అత్యధికంగా ఈరోజు అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది సీసీ ఫుటేజు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఘటనల కొద్దీ ముందు మన ప్రాంతంలో మన మండల కేంద్రంలో ఇలాంటి సీసీ ఫుటేజ్ ఈ హాస్టల్ సౌకర్యంలో లేకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి తక్షణమే ఎక్కడైతే బాలికల పాఠశాలలు ఉన్నాయో, ఎక్కడైతే గురుకులాలు ఉన్నాయో వాటన్నిటిలో సీసీ కెమెరాలు ప్రత్యేకంగా వెంటనే వెనుమడే ప్రారంభించాలని ఈరోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఈ సమస్యలపై సంబంధిత అధికారుల కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సోమవారం మార్నింగ్ రవ్వ పెట్టాలి, మధ్యాహ్నం బయటకి ఇవ్వాలి. ఈరోజు వికారాబాద్ జిల్లా యాలల మండల కేంద్రంలో కేజీబీవీ విద్యాలయంలో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు స్కూల్లో విజిట్ చేసిన సందర్భంగా ఇప్పటి వరకు కూడా దాదాపు ఆర్వార్ ప్లాంటు వర్కింగ్ లేదు, తీసుకొని మూలకు పడింది. కాబట్టి తక్షణమే ఆర్వార్ ప్లాంటును రిపేరింగ్ చేయించాలి. అదేవిధంగా ఈరోజు వర్షాకాలము ముఖ్యంగా మహిళలు పిల్లలు కాబట్టి వర్షాకాలంలో రెయిన్ సీజన్ కాబట్టి స్వచ్ఛమైన వాటర్ తాగితేనే రోగాల బారిన పడుకుంటారు. కాబట్టి ఇప్పటికీ పిల్లలు మిషన్ భగీరథ వాటరు, కొంతమంది అయితే బోర్ వాటర్ తాగి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు కానీ స్పందించి ఈ యొక్క కేజీబీ స్కూల్లో తక్షణమే ఆర్వార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పాఠశాలలో నోట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఒక టెక్స్ట్ బుక్స్ మాత్రమే మిగతా బుక్స్ ఇచ్చేసి ఒక సోషల్ స్టడీస్ హిందీ మాత్రమే బుక్స్ ఇవ్వలేదు, మిగతా బుక్స్ ఇవ్వడం జరిగింది. కానీ నోట్స్ మాత్రము పిల్లలు బాగా చదువుకోవాలన్నా అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలన్నా కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అవసరము, నోట్స్ అవసరం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి కూడా కనీసం నోట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చెప్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బాలికలు కానీ బాలురకు కానీ గురుకుల విద్యాలయాలు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయని చెప్పి అధిక నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా కేవలం ఒక పాఠశాలలో నోట్స్ లేకుండా జూన్ జూలై ఆగస్ట్ 3 మంత్స్ పెండింగ్ ఉండి పిల్లలు వాళ్ళ పేరెంట్ దగ్గర నోట్స్ తీసుకొచ్చి రోజు చదువు నేర్చుకుంటా ఉన్నారు. ఈ రకంగా ఈ సమస్యలపైన తక్షణమే డీఓ గారు కానీ కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆర్వార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పిల్లలకి బాలికలకు మెను ప్రకారంగా ఫుడ్ నాసిరకం కాకుండా క్వాలిటీ ఫుడ్ అందించాలని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గతంలో కాకుండా ఇప్పుడు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్లలో పిల్లలందరూ 9.5 వచ్చే విధంగా టీచర్స్ కానీ స్టాఫ్ అందరూ కృషి చేయాలని డిమాండ్ చేస్తాం. బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో జన్మించి ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించుకున్న మంజులా రాథోడ్ను మంగళవారం బషీరాబాద్ ఎంపీపీ కరుణా అజయ్ ప్రసాద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరుణా అజయ్ ప్రసాద్లు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన జీవనిలో అతి బీద కుటుంబంలో తల్లి సోనీబాయి, తండ్రి లక్ష్మణ్లకు జన్మించి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐగా అంచెలంచెలుగా ఎదిగిన మంజులా రాథోడ్ అందరికీ ఆదర్శమని అన్నారు. మంజులా రాథోడ్ను ఘనంగా సన్మానించారు. खुशी में खाना సంతోషకరమైన రోజు. ఎందుకంటే మన మారుమూల ప్రాంతమైన బషీరాబాద్ మండలం నుండి జీవన్గి గ్రామం నుండి ఒక గిరిజన అమ్మాయి ఒక పేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరూ కష్టపడి కూలీ నాలి చేసి ఆమెను చదివించి ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు చేసిన కష్టాన్ని ఆమె వృధా చేయకుండా ఇలా కష్టపడి చదివి ఎస్ఐ ఉద్యోగాన్ని
సంపాదించుకున్నందుకు చాలా సంతోషకరం. ఆమెకు మా బషీరాబాద్ మండల ప్రజల తరఫున అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ఇలాగే ఇంకో అమ్మాయి బషీరాబాద్లో కూడా కానిస్టేబుల్ జాబ్ చేసుకుంటూ ఆమె కూడా ఎస్ఐ జాబ్ కొట్టడం, ఆమె కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చాలా శ్రమతో మంచిగా చదివి బషీరాబాద్లో తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి, అదేవిధంగా తాండూరులో ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ ఎంబీఏ చదివి కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టేసి ఈరోజు ఎస్ఐ ఉద్యోగం కొట్టడం అంటే చాలా సంతోషకరం. ఈ గిరిజన అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఇట్లా సాధించడం వల్ల ఈరోజు ఉన్న బషీరాబాద్ మండలంలో ఉన్న చాలామంది గిరిజన యువతి యువకులను నేను ఒకటే కోరుతున్నా, కష్టపడి చదివితే కష్టం మీరు కూడా అందరు కూడా బాగా చదివి కష్టపడి మీరు కూడా ఉద్యోగాలు సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు. నా పేరు మంజుల. మా తల్లిదండ్రుల పేరు, మా నాన్న పేరు లక్ష్మణ్, మా అమ్మ పేరు సోనిబాయి. నేను జీవనిలో నివాసం ఉండేదాన్ని. ఇక్కడనే చదువుకున్నాను 10th వరకు. ఆఫ్టర్ దట్ ఫర్దర్ స్టడీస్ నేను తాండూరులో చేసి తర్వాత ఎంబీఏ నేను హైదరాబాద్లో చేశాను. తర్వాత దానికి అన్ని కష్టంకి అయితే మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసేవాళ్ళు మా అన్నయ్య వాళ్ళందరూ. నేను 2016లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాశాను. అప్పుడు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను. తర్వాత 18కి నేను రిపోర్టింగ్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చి. తర్వాత రీసెంట్గా నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ కూడా అయ్యింది. తర్వాత 19 ఇప్పుడు 21లో మాకు 22లో నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత దానికి ప్రిపేర్ అవ్వడానికి నేను చాలా డ్యూటీ చేసుకుంటానే ప్రిపేర్ అవ్వాను ఫస్ట్. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయినాక, ఈవెంట్స్ అయిపోయాక కొంత టైం తీసుకొని ఒక 2-3 మంత్స్ మా సార్ కూడా హెల్ప్ చేశారు. తీసుకొని వచ్చి తర్వాత నేను మొత్తం స్టడీ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాశాను. అన్నిటికీ మా ఫ్యామిలీ చాలా చాలా నాకు హెల్ప్ చేసింది. సో వాళ్ళందరికీ సార్ కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. అజయ్ ప్రసాద్ సార్, వాళ్ళ హెల్ప్ నేను ఎప్పుడు మర్చిపోను. ఎప్పటికీ కూడా నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటాను. అదేవిధంగా నాబంద్గి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, బీఆర్ఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, ఎంపీటీసీ రేఖా పవన్ ఠాగూర్, మాజీ ఎంపీటీసీ నరేష్ చౌహాన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మంజుల రాథోడ్ను ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ సెలక్షన్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ కావడం పెద్దేముల్ మండలానికి గర్వకారణం అని జోనల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక అధికారి హర్షం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన పెద్దేముల్ మండలం మారేపల్లి కేజీబీవీ విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో వరంగల్లో జరిగిన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థినులు అండర్ 14-16 విభాగంలో 100 మీటర్స్ మరియు 400 మీటర్లలో నందిని 9వ తరగతి, అఖిల 9వ తరగతి, గాయత్రి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ కావడం పట్ల విద్యార్థినులకు పెద్దేముల్ జోనల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, మాజీ సెక్రటరీ రాధాకృష్ణ, కేజీబీవీ పీఈటీ ఉషా ఉపాధ్యాయులు అభినందించారు. గత 33 రోజులుగా కొనసాగిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నేడు మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావును కలిసి చర్చలు జరపడం జరిగింది. మొత్తం 17 డిమాండ్లకు గాను 14 డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం అంగీకరించిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. 15 రోజుల్లోపు తమ సమస్యలను అమలు చేయకపోతే 15 రోజుల తర్వాత సమ్మె పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని కార్మికులు తెలిపారు. సమ్మె విరమిస్తే మీ సమస్యలు నాతోటి అయ్యేటివి చేస్తాను. రేపు కలెక్టర్ రేపు పోవాలి కలెక్టర్ ఆఫీస్. పోయినాక మా సమస్యలు ఏవైతే తీరుస్తానో వాటి గురించి క్లారిటీ చేసుకుంటాం. అయితే ఎన్ని అంశాలు? 17 అంశాలు. 14 అంశాలు. ఎన్ని ఉండే? 17
17 ఉండే 17 14 ఒప్పుకున్నారు అయితే ఇక కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే ఇక అది అయిపోతుంది. కలెక్టర్ దగ్గర మాకు క్లారిటీ ఇవ్వాలి, జీవో కూడా ఇస్తాడు కలెక్టర్. జీవో కూడా ఇస్తాడు. లేకపోతే మళ్ళీ 15 రోజులలో మా సమస్యలు తీరకపోతే మళ్ళీ మేము సమ్మె కొనసాగిస్తామని. ఒకవేళ 15 రోజులల్లో ఇవి తీర్చకపోతే మీరు తీర్చుండి మేము మీ ఒప్పందాలకు నేను కట్టుబడి ఉంటాను. కట్టుబడి ఉంటాను ఛాన్స్ ఇచ్చినాం. ఒకవేళ చేయలేడు అనుకో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాం. ఓకే, పేర్లు చెప్పండి. నా పేరు అంబరాయ్ సార్. అమరాయ రామ్. సరే, ఏ ఊరు? పెద్దమూల మండలం, గాజీపురా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.